మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా అదేంటత్తా ఆయన రాలేదా? లేదు. ఓరి దేవుడా, నమ్మలేకపోతున్నానే. నువ్వు పిలిచినా కూడా రాలేదంటే చాలా విచిత్రంగా ఉంది. సరే కావేరి, నువ్వు కూర్చో తిందా. నా భర్త కాకలు లేనప్పుడు నేను మాత్రం ఎలా తింటానత్తా? మీరిద్దరూ తినండి. సంధ్య, సూర్య కావేరి ఎక్కడ? సూర్యకి ఆకలిగా లేదంట. కావేరి కూడా భోజనం వద్దని చెప్పింది. అదేంటి, ఎందుకు అలా ఉన్నారు ఇద్దరు? ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వద్దండి, నేను ఆల్రెడీ మాట్లాడాను. సూర్య జర్నీ చేసి వచ్చారు కదా, టైర్డ్గా ఉందంట. సూర్యకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే కావేరి కూడా తినాలని డిసైడ్ అయింది. మనం పిలిస్తే రాకపోయినా భార్యని పస్తులుంచడం ఇష్టం లేక వాళ్ళిద్దరే వచ్చి తింటారులేండి. అంతే అంటావా? అంతే. మీరు కూర్చొని వడ్డిస్తాను. మీ ఫ్రెండ్ పిలిచినా రాలేదేంటండి? అత్త మీద మీకు మర్యాద గౌరవం ఏం లేవా? పాపం ఆవిడ గారు ఎంత ఫీల్ అయి ఉంటుందో. ఆవిడ్ని కూడా ఇంతే కోపంగా చూసారా? లేకపోతే ఈ కోపం నాకు మాత్రమేనా? నా మాటలు మీకు వినాలని లేదు, మీ చేష్టలు నాకు చూడాలని లేదు. మీరు చెవులు మూసుకోండి, నేను కళ్ళు మూసుకొని పడుకుంటాను. సంధ్య, ఆకాశ్ ఇంకా నిద్రలేవలేదా? లేచారు సూర్య, రెడీ అవుతున్నారు. అవునా? అయితే ఈరోజు నేనే లేట్ అన్నమాట. లేటే ఉంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉందిగా. కాఫీ తాగుతారా? నా భార్యమణి లేచి కిందకొచ్చి ఇలా అడుగుతుందేమోనని గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి నీ నోటితోనే ఆ ప్రశ్న వినాల్సి వచ్చింది. ఎవరిస్తే ఏంటి, మీకు కావాల్సింది కాఫీనే కదా, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. సంధ్య, 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 ఏమైంది? సంధ్య, 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 ఏమైంది? సంధ్య, సంధ్య, కావేరి, ఏం చూస్తున్నావు? ఇలా రా. సంధ్య కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, వచ్చి సాయం చేయి. కూర్చోబెడతాను రా. భుజం పట్టుకొని మీరు చేస్తున్న సాయం చాలు, మళ్ళీ నేనెందుకు? మీరు కానివ్వండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇట్రా, పడిపోయింది సంధ్య. ఇప్పుడు పడ్డమేంటి? తను ఎప్పుడో పడిపోయింది. ఏయ్, బుద్ధి లేకుండా వాక్కు, తొందరగా రా. నేనెందుకు? ఎటో పట్టుకునే ఉన్నారు కదా, ఏకంగా తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టండి. సంధ్య, 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 సంధ్య ఓకేనా? సంధ్య, ఏమైంది? కరెక్ట్ టైంకి వచ్చావు మామయ్య. నువ్వు రావడం ఆలస్యం అయితే చాలా ఘోరం జరిగిపోయేది. ఘోరం ఏంటి? ఏమైంది? ఏం లేదు ఆకాష్, సంధ్యకి కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? ఏమైంది సంధ్య? సంధ్య,
నిలబడ్డావేంటి ఆకాష్? వాంటింగ్ చేసుకుంటుంది కదా, వెళ్ళి చెవులు పట్టుకో. పర్లేదా సంధ్య? పర్లేదండి. సరే పద రా. మెల్లిగా బా. కూర్చో. వదలండి, నాకేం కాలేదు. ఏం కాకుండానే కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం జరుగుతాయా? ఉదయం లేచినప్పటి నుంచి బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? రాత్రి టిఫిన్ ఉప్మా పెసరట్టు కదా మామయ్య. రుచి బాగుండి ఒకటి ఎక్కువ తినిందేమో, అది అరగక వాంతయి ఉంటుంది. అంతేనా అత్త? అరగనంతా నేనెప్పుడూ తినను కావేరి. ఉదయం నుంచి వికారంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆకాష్, ప్రాబ్లం ఏంటని మళ్ళీ మనం డిస్కషన్ చేసుకోవడం ఎందుకు? డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను, ఏమైందో చెప్తారు కదా. ఎప్పటి నుంచి వాంతులవుతున్నాయమ్మా? మార్నింగ్ నుంచి మేడం. మూడు నెలల నుంచి రాకపోయేసరికి డిలే అవుతుంది అనుకున్నాను. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. నాకు తెలుసు డాక్టర్. మా ఆయనే కొంచెం కంగారు పడి మిమ్మల్ని ఇంటికి రప్పించారు. ఈరోజు నేనొచ్చానమ్మా. ఇంకో 6 నెలల్లో మీ ఇంటికి పసిబిడ్డ నవ్వులు రాబోతున్నాయి. అంటే అవునమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. కంగ్రాట్స్. పద, ఈ గుడ్ న్యూస్ ని బయట టెన్షన్ గా ఉన్నా మీ ఆయనకు చెప్దాం. డాక్టర్, సంధ్యకి ఏమైంది? ఎందుకు వాంతులు అయ్యాయి? మార్నింగ్ నుంచి నీరసంగా ఉందని చెప్తోంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయని చెప్తోంది. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? ప్రాబ్లం ఏమి లేదు, ఇదంతా కామనే. కామనా? ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? కడుపుతో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం సహజమే కదా. అంటే ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు ఎక్సైట్ అయితే ఓకే, బట్ ఈ ఎక్సైట్మెంట్ తో సంధ్యని ఇబ్బంది పెట్టకండి. ఓకే డాక్టర్. సంధ్య, టేక్ కేర్ అమ్మా. కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకో. 2 రోజుల్లో హాస్పిటల్కి రా, టెస్టులు చేస్తాను. సరే డాక్టర్. వస్తానమ్మా. ఉంటాను ఆకాష్ గారు. అలాగే అండి. కంగ్రాట్స్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. మిస్టర్ వుడ్ బి ఫాదర్, ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు. నీ ఆనందాన్ని సంధ్యతో షేర్ చేసుకోవాలి. ఆఫీస్లో వర్క్ నేను చూసుకుంటాను. ఓకే సూర్య, తండ్రి అయిన శుభ సందర్భంలో నాకు నేనే లీవ్ చేసుకుంటాను పో. నేను గుడికి వెళ్ళి సంధ్య పేరు మీద పూజ చేయిస్తాను. మన ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచేస్తాను. అవన్నీ చేయాల్సింది నేను కదా. ఎవరు చేసినా ఒకటేలే మావయ్య.